వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత. నూజివీడు సర్కిల్ పరిధిలోని నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు. బండి సంజయ్. హన్మకొండ జిల్లా కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారుణం. ఘనంగా ఏకశిలా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వివరాలకు వెళ్తే నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి దినేష్ అనే 10 సంవత్సరాల బాలుడు, వెంకటమ్మ అనే వృద్ధురాలు 60 సంవత్సరాలు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కొరకు నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్లా వెళ్ళిందన్నా? హలో హలో పక్కన ఒకటి అవలా తీసుకోవాలి. సిలిండర్ వెళ్ళిందని మా డౌట్ వస్తుంది. ఎప్పుడు ఏ టైం వెళ్ళింది? 4 గంటలకు వెళ్ళింది. ఎవరు చూస్తారు? ఎవరిని చూస్తారు? నాకే శబ్దం వినిపించి బయటకు ఎంతమంది ఉన్నారు? మా ఇంట్లో కూడా కొంచెం సౌండ్ వచ్చి అదిరింది. నేను పని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ కేకలు వినిపిస్తున్నాయి. బయటకు వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వాళ్ళు 9 మంది ఉండాలి సార్. 9 మంది ఉండాలి. వాళ్ళ బంధువులు వచ్చినారంట. చెప్పలేము. ఏం జరిగింది? గ్యాస్ సిలిండర్ వెళ్ళిందా లేదా మామూలుగా కూలిందా? సిలిండరే అనుకుంటున్నాం సార్. వాళ్ళకి అడిగితే సిలిండర్ అన్నారు. ఆమె ఇప్పుడు లేచి వంట కాలని లైట్ వేసిందంట. లైట్ వేసింటే పేలిందంట అన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు లోపల ఇరుక్కపోయిన వాళ్ళు? ఇప్పుడు 2 ఉన్నారు సార్. అలా చిన్న పిల్లలు ఒకడు, వాళ్ళ అమ్మ ఉంది, పెద్ద ఆమె ఉంది. ఏం పేరు అన్న వాళ్ళ పేరు? వెంకటమ్మ ఒక ఆమె ముస్లాం పేరు. చిన్న పిల్లని పేరు పండని వెళ్తారు వాళ్ళు. చనిపోయినా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మరియు బాయ్స్ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొఖిరాల విశ్వప్రసాదరావు ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు ఆసిఫ్ అలీ, ఎన్ఎస్యుఐ అసెంబ్లీ అధ్యక్షులు జమీర్, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ అసాద్, ప్రసాద్, కార్తిక్, సాయి, హసీఫ్, కిరణ్, జీవన్, శైలు తదితరులు పాల్గొన్నారు.
ఈడీగా కులస్తులను గుర్తించి వారి అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకరించడంపై కుప్పం ఈడిగా కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు బాబుపై అభిమానాన్ని చాటుకుంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకాన్ని చేశారు. అనంతరం ఈడిగా కుల సంఘం అధ్యక్షులు సుధాకర్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ నారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు అయిన ఈడిగా కులస్తులను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పార్టీ ఆవిర్భావం నుండి ఆనాటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నాయకత్వంలో ఆనాటి నుండి నేటి వరకు కుప్పం నియోజకవర్గం ఈడిగా కులస్తులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీని నమ్ముకొని కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని, రాష్ట్రంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని బాబు ప్రకటించిన విధంగానే ఆయన పరిపాలన ఉందన్నారు. ఇందులో భాగంగా ఈడిగా కులస్తులను గుర్తించి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 10 మద్యం దుకాణాలను కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈడిగా కులస్తుల అభ్యున్నతికి సహకరించిన బాబుపై అభిమానంతో కుప్పం నియోజకవర్గం ఈడిగా కులస్తులతో కలిసి బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడిగా కుల సంఘం నాయకులు నాగేంద్ర ప్రసాద్, వెంకటేష్, త్యాగరాజు, హరినాథ్ గౌడ్, శివశంకర్, మురళి, లోకనాథన్ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ స్వామి దేవాలయం నందు నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఈడిగా కులస్తులకు కులవృత్తుల వారికి 340 మద్యం షాపులు కేటాయించినందుకు గాను వారికి మొదటిగా మేము ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మేమందరూ కలిసి ఏక నిర్ణయంలో 10 మద్యం షాపులు చిత్తూరు జిల్లా కేటాయించినందుకు మేము ధన్యవాదం తెలియజేస్తున్నాం సీఎం గారికి. ఈ విధంగా ఏ ప్రభుత్వము ఇంతకు మునుపు కేటాయింపు జరపలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు 10% ఇస్తామని తెలియజేసినారు కాబట్టి వారి మాట పైన నిలబడుకున్నారు కాబట్టి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కుప్పం నియోజకవర్గంలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈడిగ కులస్తులకి మావి 5 కులాలుగా విభజించి ఉన్నారు. ఈడిగ కులము, గౌడ కులము, శ్రీశైన, యాత, శెట్టిబలిగ అనే 5 కులాలు ఒకే కేటగిరీ చెందుతుంది కాబట్టి మా కులాల్ని వాళ్ళు గుర్తించి కేటాయించినందుకు గాను ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తున్నాం సీఎం గారికి. రాబోయే కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ ఆ ప్రభుత్వంలోనే మేము కొనసాగుతూ ఉన్నాము. వారికే మేము అండదండగా నిలిచి ఉన్నామని తెలియజేస్తున్నాము. రాబోయే ఎలక్షన్ కానీ జరిగిపోయిన ఎలక్షన్ కానీ దీనికి మునుపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈడిగ గౌడ్ కులస్తులు అందరూ 95% ఒకే తాటిపైన నిలబడి తెలుగుదేశానికే మద్దతుగా నిలిచి తెలుగుదేశానికే మేము ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నాము. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా వరకు సంతోషపడుతూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత కల్వరి పట్టణంలోని మహబూబాద్ నగర్ చౌరస్తాలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటూ కాంగ్రెస్ నేత అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల మాజీ జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డిని నిలదీసిన రైతులపై చేసుకునేందుకు ప్రయత్నించిన కేవీఎన్ రెడ్డి ఆగ్రహించిన రైతులు రైతుల పాలన దొరల పాలన మీరు గుడ్డలు తీసుకుపోయినప్పుడు యువనానికి తీసుకుపోయినారు రాజా
పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామి సీఎం చంద్రబాబు డ్యావోస్ పర్యటన విజయవంతమైంది. మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు, విస్తరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు, కుప్పం సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, విజీ ప్రతాప్ వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జగన్ రెడ్డి నిర్వాహకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింపవలు కష్టపడుతున్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసిన తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో ఇన్నోవేషన్ను చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అధికారంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వం నారా లోకేష్ గారిని మీరు విమర్శిస్తే ఆల్రెడీ 151 11కు వచ్చింది. ఇంకా ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరించాలో, ఏ విధంగా మిమ్మల్ని చూసి అసహించుకోవాలో మీరు అర్థం చేసుకోండి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందని చెప్పి సదనంగా తెలియజేస్తూ మన ప్రియతమైన ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గతంలో ఎప్పుడు కానీ కుప్పంకు సంబంధించిన వాళ్ళు ఎవరు దావోస్లో పాల్గొనలేదు. దాంతో భాగంగా మొట్టమొదటిసారిగా కుప్పానికి సంబంధించిన వికాస్ మర్మట్ గారు, పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మర్మట్ గారిని ఆయనతో పాటు తీసుకెళ్లి అనేకమైన పారిశ్రామిక రంగాల్లో కుప్పంలో కూడా పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్న ఏర్పాటుకి చుట్టుపక్కల పారిశ్రామిక వాడుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికాస్ మర్మట్ గారి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేదాన్ని కూడా తీసుకెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కుప్పం ప్రజల తరఫున అందరం మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ వర్తమానాన్ని గురించి మాట్లాడుకుంటూ భవిష్యత్తుకి ఏ విధంగా బంగారు బాటలు వేయాలనేటువంటి కార్యక్రమాల్ని గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2014 వరకు ఒకటిగా ఉన్నటువంటి రాష్ట్రం 2014లో కారణాలు ఏమైనా కావచ్చు, మనం 2 రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. విడిపోయినటువంటి రాష్ట్రానికి 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2019 వరకు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పి ఈ సందర్భంలో నేను సవినయంగా తెలియజేస్తున్నాను. వేసి నేను 2019లో అధికారం చేసేపించుకున్నాను. 2019 నుంచి 2024 వరకు డిస్ట్రక్షన్ జరిగింది తప్ప కన్స్ట్రక్టివ్గా ఏదన్నా ఒక కార్యక్రమాన్ని మేము చేశామనేటువంటి విషయాన్ని మేము చెప్పండి. ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే కోల్పోయిన తర్వాత 151 స్థానాలు వచ్చినటువంటి మీ పార్టీ 11 స్థానాలకే పరిమితం చేసినటువంటి పరిస్థితుల్లో మీరు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈరోజు దావోస్ పర్యటనకి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు -6 డిగ్రీ సెంటిగ్రేడు అక్కడ ఉష్ణోగ్రత, ఆ పరిస్థితుల్లో ఆ చలిని కూడా లెక్క చేయకుండా తండ్రి కొడుకులు ఇద్దరూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచంలో మేటి దిగ్గజాలైనటువంటి అందరినీ కూడా కలిసి, బిల్ గేట్స్ దగ్గర నుంచి మిట్టల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చేసి దిగ్విజయంగా వాళ్ళు కార్యక్రమాన్ని ముగించుకునే ముందుకు పోతున్నారు. దీన్ని ఎవ్వరుగానే ఆపే పరిస్థితి లేదు. మీరే చూస్తారు, 7 మాసాలు మాత్రమే అయింది. ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉండాలి. ఈ 4 సంవత్సరాల 5 నెలల్లో మన రాష్ట్రమే కాకుండా అందులో ప్రాంతమైనటువంటి ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో కూడాను అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ప్రజలంతా కూడా గమనిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, అదేవిధంగా బీజేపీతో కలిసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ ఈ యొక్క అవాకలు చవాకలు పేలేటువంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. వచ్చేటువంటి ఇండస్ట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేది ఆ ఇన్వెస్ట్మెంట్సే బుద్ధి చెప్తుంది అనేటువంటి విషయాన్ని కూడా సవినయంగా తెలియజేస్తున్నారు.
పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ పాలన అధికారిక దుర్వినియోగం బస్టాండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త రాజా రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పాలకుర్తి నియోజకవర్గంలో అధికార దుర్వినియోగంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. రాయపర్తి బస్టాండ్ ప్రాంగణం నిండా వాహనాలు పార్క్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు బస్టాండ్లోకి వచ్చేందుకు ప్లేస్ లేకపోవడంతో ఆగకుండానే వెళ్లిపోయిన బస్సులు. మండహిండెలో రోడ్డుపైన నిలబడి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఎమ్మెల్యే భర్త బర్త్డే అయితే మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు గురి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. అయ్యో 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 ఏలూరు జిల్లా నుంచివీడు సర్కిల్ పరిధిలోని ఆరుగోలనుపేట పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో మీ కుటుంబం బాగుండాలంటే పూజలు చేయాలని నమ్మించిన దొంగ స్వామీజీ 61,000 రూపాయల డబ్బులతో పరారైన దొంగ స్వామిని అరెస్ట్ చేసిన పోలీసులు. విచ్చేసిన మన నూజివీడు మండలం పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఇటీవల మన చాట్రాయి మండలంలో ఆరుగోలను విలేజ్లో ఒక నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుంట కనబడుతున్న ఈ వ్యక్తి ముద్దాయి తోరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య,
వయసు 37 సంవత్సరాలు, బుడగజంగాలు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రా ఈ మండలం, ముస్లిం మండలం ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఏంటంటే మనకు తెలిసి 2 కేసులు రిజిస్టర్ అయినాయి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద. దాని మీద ఈరోజు మన చాట్రా ఈ ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది. అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా సరే అదంతా మేము పూజలు చేస్తాము, ఇలా చేస్తాము, అలా చేస్తామని చెప్పి మన యొక్క రూరల్ ప్రాంతంలో ప్రజల్ని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి మరి సొమ్ము కాజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది తరచుగా మనం చూస్తున్నాము. అలాంటి వాటిని నమ్మకూడదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళ యొక్క ఏమైనా వచ్చి గ్రామాల్లో తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని పోలీసులకు ఇమ్మీడియట్ గా మీరు ఇస్తారని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నాను. మన ఈ యొక్క పత్రికల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లో బాగా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కేసెస్ మనకి జరగకుండా ఉంటాయి, ప్రివెంట్ అవుతాయని చెప్పి నా మనవి. థ్యాంక్ యూ. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నాసింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమైన విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి నేను కేసు పెట్టాలని చెప్పేసి అన్ని ఆధారాలతో మీ లిమిట్స్లో ఉంటాను మా పోలీస్ స్టేషన్ కాబట్టి ఇస్తున్నా. దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి FIRగా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సింది. కేటీఆర్ను కలిసిన నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు గొడ్డు కారం పెడుతూ యూనివర్సిటీలో తమను వేధిస్తున్న వైస్ ఛాన్సలర్ను తొలగించాలని కేటీఆర్ను కలిసి బాధ్యతలు చెప్పుకున్న విద్యార్థులు బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిధులతో పథకాలు అయితే ఇందిరాగాంధీ కాకపోతే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం ఏదైనా పేరు పెట్టుకోండి అని బండి సంజయ్ అన్నారు. గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు.
వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యంతరం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కార్, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకుని సొమ్మకొని సోకొట్లక మీరు ప్రజలు మభ్య పెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.